బంగారం, వెండి ఈ పేర్లు వినగానే చాలా మందికి గుర్తొచ్చేది పెట్టుబడి. అయితే ఇటీవల మార్కెట్లో వచ్చిన భారీ కుదుపు చాలా మందిని ఆందోళనకు గురిచేసింది. ఈ రోజు మనం ఈ పతనం వెనుక ఉన్న కారణాలను లోతుగా పరిశీలిద్దాం. అలాగే భవిష్యత్తు కోసం దీని నుండి మనం ఏం నేర్చుకోవచ్చో కూడా చర్చిద్దాం. ఒక్క రోజులో ఒక్క రోజులో వెండి ధరలు ఏకంగా 15% పడిపోయాయంటే నమ్మగలరా? ఇది చాలామంది ఇన్వెస్టర్లకు నిజంగా ఒక పెద్ద షాక్. ఇంతకీ ఇంత పెద్ద పతనానికి అసలు కారణమేమై ఉంటుంది? ఈ పతనం ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవాలంటే కొద్ది వారాల క్రితం వెండి రికార్డ్ ధరలో ట్రేడవుతోందని గుర్తుంచుకోవాలి. అలాంటిది ఇప్పుడు ఏకంగా 80,000 రూపాయల వరకు చౌకగా మారింది. ఇది పెట్టుబడిదారులకు ఊహించని దెబ్బే అని చెప్పాలి. ఆశ్చర్యంగా బంగారం కూడా ఈ కుదుపు నుంచి తప్పించుకోలేకపోయింది. సేఫ్ హెవెన్ అంటారు కదా, అలాంటి సురక్షితమైన ఆస్తిగా భావించే బంగారం కూడా 5% పడిపోయిందంటే మార్కెట్లో ఏదో చాలా సీరియస్గా జరుగుతోందని అర్థం చేసుకోవచ్చు. మరే ఈ పర్ఫెక్ట్ స్టార్మ్ అంటామే, దానికసలు కారణమేంటి? ఇది మామూలు మార్కెట్ కరెక్షనా, లేక ఏదైనా పెద్ద సంక్షోభానికి సంకేతమా? పదండి తెలుసుకుందాం. సరే, ఈ పతనం వెనక ఉన్న మొదటి అతి ముఖ్యమైన కారణం ప్రాఫిట్ టేకింగ్. అసలు ఈ ప్రాఫిట్ టేకింగ్ అంటే ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. ఒక ఆస్తి మనకు విపరీతంగా డబ్బు సంపాదించి పెట్టిందనుకోండి, అప్పుడేం చేస్తాం? దాన్ని అమ్మేసి వచ్చిన లాభాన్ని జేబులో వేసుకుంటాం కదా. చాలామంది ఇన్వెస్టర్లు బంగారం, వెండి విషయంలో సరిగ్గా అదే చేశారు. చూడండి, అందరూ ఒకేసారి అమ్మటం మొదలు పెడితే ఏమవుతుంది? ధరలపై విపరీతమైన ఒత్తిడి పడుతుంది. ఇది అచ్చం గ్రావిటీ లాంటిది. ఎంత ఎక్కువ మంది అమ్మితే ధరలు అంత వేగంగా కిందకి పడిపోతాయి. ఇక్కడే టెక్నికల్ అనాలిసిస్ అనేది మనకు ఉపయోగపడుతుంది. ఈ స్లైడ్లో చూపిస్తున్నట్టు ఒక ముఖ్యమైన ఇండికేటర్ బంగారం ఓవర్బాట్ జోన్లో ఉందని, అంటే అవసరానికి మించి కొనేశారని హెచ్చరించింది. మరో మాటలో చెప్పాలంటే అది ఏ క్షణంలోనైనా పడిపోవడానికి సిద్ధంగా ఉందని ఒక సిగ్నల్ ఇచ్చింది. ఈ అభిప్రాయం కేవలం టెక్నికల్ అనలిస్టులది మాత్రమే కాదు, మార్కెట్లో ఎంతో అనుభవమున్న ట్రేడర్లు కూడా ఈ హెచ్చరికల్ని గమనించారు. వాళ్లు చెప్పినట్లు చెట్లు ఆకాశం వరకు పెరగవు అంటారు కదా, బంగారం, వెండి ధరల విషయంలోనూ అదే వర్తిస్తుంది. కాని ప్రాఫిట్ టేకింగ్ అనేది ఈ కథలో ఒక భాగం మాత్రమే. ఈ పతనానికి కారణమైన మరో పెద్ద అంశం ఉంది. అదే అమెరికా ఫెడరల్ రిజర్వ్లో రాబోయే ఒక సంభావ్య మార్పు. అమెరికా ఫెడ్ చైర్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆర్థికవేత్తల్లో ఒకరు. కాబట్టి కొత్త చైర్ రాబోతున్నారనే వార్త రాగానే మార్కెట్లన్నీ అప్రమత్తమవుతాయి. ఈ విషయంలో అయితే మార్కెట్లు భయపడ్డాయనే చెప్పాలి. అయితే ఈ హాకిష్, డోవిష్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే హాకిష్ ఫెడ్ ద్రవ్యోల్బణం గురించి ఎక్కువ ఆందోళన చెందుతుంది, అందుకే వడ్డీ రేట్లు పెంచుతుంది. అదే డోవిష్ ఫెడ్ అయితే ఆర్థిక వృద్ధి గురించి ఆలోచిస్తుంది, అందుకే వడ్డీ రేట్లు తక్కువగా ఉంచుతుంది. ఇక బంగారం విషయానికొస్తే దానికి హాకిష్ ఫెడ్ అంటే అస్సలు పడదు. దీన్ని ఇలా అర్థం చేసుకోండి. వడ్డీ రేట్లు పెరిగినప్పుడు యుఎస్ డాలర్ బలం పుంజుకుంటుంది. ఒక బలమైన డాలర్ బంగారానికి అచ్చం క్రిప్టనైట్ లాంటిది. అది బంగారం ధరను కిందికి లాగేస్తుంది. కాని ఆగండి, కథ ఇంకా అయిపోలేదు. ఈ పతనానికి ఆజ్యం పోసిన మరో 2 అంశాలు ఉన్నాయి. మార్జిన్ అంటే ఏంటంటే సింపుల్గా మనం ఒక ట్రేడ్ చేయడానికి కట్టాల్సిన డౌన్ పేమెంట్ లాంటిది. ఎప్పుడైతే ఎక్స్చేంజ్లు ఈ మార్జిన్ అవసరాలను పెంచుతాయో చాలామంది ట్రేడర్లు తమ పొజిషన్స్ని అమ్ముకోవాల్సి వస్తుంది. దీనివల్ల అమ్మకాల ఒత్తిడి ఇంకా ఇంకా పెరిగిపోతుంది. ఈ పతనాన్ని నిజంగా అర్థం చేసుకోవాలంటే మనం ఒక అడుగు వెనక్కి వేసి పెద్ద చిత్రాన్ని చూడాలి. ఆ చిత్రం చూస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. ఒక్క ఏడాదిలో జస్ట్ 1 ఇయర్లో బంగారం 100% పైగా రిటర్న్స్ ఇచ్చింది. ఇక వెండి అయితే ఏకంగా 300% పైగా లాభాల్నిచ్చింది. ఇవి మామూలు రిటర్న్స్ కాదు, జీవితంలో ఒకసారి వచ్చేవి. కాని మనకు తెలిసిందే కదా, ఎంత వేగంగా పైకి వెళ్ళినవి అంతే వేగంగా కిందకూడా వస్తాయి. ఈ పతనం మార్కెట్లు ఎంత అస్థిరంగా ఉంటాయో మనకు మరోసారి గుర్తుచేస్తోంది. అంతేకాదు, అత్యాశ, భయం ఈ రెండింటి వల్ల వచ్చే ప్రమాదాల గురించి కూడా ఒక పెద్ద హెచ్చరిక లాంటిది. సో, ఈ బంగారం, వెండి పతనం నుంచి మనమేం నేర్చుకోవచ్చు? ఇది మార్కెట్లు చాలా సంక్లిష్టమైనవని,
వాటిని ఊహించడం కష్టమని నేర్పుతుంది. ముఖ్యంగా ఎప్పుడూ ఒక ప్లాన్తో ఉండాలని గుర్తుచేస్తుంది. కాబట్టి నెక్స్ట్ టైం ఏదైనా ఆస్తిలో పెట్టుబడి పెట్టేటప్పుడు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, నా ఎగ్జిట్ స్ట్రాటజీ ఏంటి అని. ఎందుకంటే మార్కెట్లలో పైకి వెళ్లిన ప్రతీదీ తప్పకుండా కిందికొస్తుంది.